నమస్కారం అండి అందరికి కూడా. ఇప్పుడు మన డివిజన్ అంటే మన డివిజన్ వారీగా ఇప్పుడు మనకి ముఖ్యంగా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఈ గ్రావెల్ అనేది శాండ్ మైనింగ్, గ్రావెల్ మైనింగ్ అనేది రెండు జరుగుతున్నాయని. శాండ్ మైనింగ్ వచ్చేసి మన ఈ బీచ్ సైడ్ కానీ అంటే సముద్ర పొట్టున కానీ, లేకపోతే గ్రావెల్ మైనింగ్ వచ్చేసి రెగ్యులర్ ఏరియాస్లో ఎక్కడైనా కానీ జరుగుతున్నట్టు మన కంప్లైంట్స్ ఎదురులో వస్తున్నాయి. దీని మీద అయితే చట్ట ప్రకారం ఇది నేరం అండి. దీని మీద అయితే ఖచ్చితంగా అందరూ కూడా శిక్షార్హులు అవుతారు. ఎవరైతే దీన్ని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే దీని మీద ప్రతి ఒక్క కలెక్టర్ గారి నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని అంతం చేయాలని, ఎటువంటి దాంట్లో దీన్ని పెంచుకోకూడదు, ఎటువంటి దాంట్లో దీన్ని పెంచే పరిస్థితి ఎక్కడ ఉండదండి. అది ఒకటి. ఇప్పటికీ మాకు వచ్చిన కంప్లైంట్స్ మీద మేము పూర్తి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే జరుగుతుందో అక్కడంతా కూడా ఆపేయడం జరిగింది. సో ఇక్కడ మీద ఎప్పుడైతే జరిగినా కూడా వాళ్ళ మీద పూర్తిగా శిక్షకు గురి చేసే సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టి మేము వాళ్ళని చేస్తామండి. తహసీల్దార్లు, డిఈటీలు, బీఆర్ఓలు వీళ్ళందరూ కూడా దీని మీద ఉన్నారండి. అలాగే పోలీసులు కూడా దీని మీద స్ట్రిక్ట్గా చూస్తున్నారు. ఎటువంటి మీకు ఎక్కడైనా ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే మీకు ఎక్కడైనా కానీ ఇలాంటి కనపడినా వెంటనే మాకు రిపోర్ట్ చేయడం అంటే చేయండి. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న కన్సర్న్ వీఆర్ఓ ఆ డిప్యూటీ తహసీల్దార్ ఇమీడియట్గా స్పందించి మనకు కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వెంటనే దాని మీద రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళని ఆపడం జరుగుతుంది. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడ అన్ని కూడా ఆపడం జరిగిందండి. మనకు అక్రమ రేషన్లు కూడా జరుగుతున్నాయని ఎక్కువగా మనకి కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయండి. దీని మీద కూడా కఠినంగా వ్యవహరిస్తామండి. ఇప్పుడు దీని మీద అయితే మేము స్ట్రిక్ట్గా తనిఖీలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆకస్మిక తనిఖీలు అనేవి జరుపుతాం ఇప్పటి నుంచి. ఎక్కడైనా సరే ముఖ్యంగా డీలర్లకు చెప్తున్నాండి, ఎక్కడైతే మీ దగ్గర కానీ మీకు ఇచ్చిన సరుకు పోయిన సరుకు కానీ ఎక్కడైతే లెక్క తేడా తెలియదో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేవలం మీ యొక్క డీలర్షిప్ రద్దు చేయడమే కాదు, మీ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. దీని మీద కూడా ఒకవేళ మనకి ఇక్కడ కావాలి ఎక్కువ ఈ సమస్య కానీ వచ్చిందంటే మాత్రం అందరూ కూడా దీని మీద శిక్షార్హులు అవుతారు. సో కాబట్టి ఎవరైతే డీలర్లు ఎవరైతే ఉన్నారో దీని మీద కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలండి. అలాగే తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యత అనేది వ్యవహరించారండి ఎవరు కూడా. సో ఒకవేళ మీరు పట్టుబడిన తర్వాత మీరు ఎంత ప్రాధాయపడినా కూడా ఎంత అడిగినా కూడా మీ డీలర్షిప్ అని మీకు ఇవ్వడం జరగదు. సో కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా దాని మీద ఇది పూర్తి డివిజన్ వారీగా చెప్తున్నాను అంటే ప్రతి మండలంలో కూడా చెప్తున్నాను. ప్రతి మండలం సిఎస్టీలో దీని మీద ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉంది. నేను ఎప్పుడన్నా వచ్చి ఆకస్మిక తనిఖీ చేస్తాను. సో కాబట్టి మీరందరూ కూడా దీన్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అక్రమంగా గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణా ఎటువంటి అనుమతులు లేకుండా కావలి డివిజన్ పరిధిలో మట్టి, ఇసుక, గ్రావెల్ తోలే వారి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు ఎలాంటివి ఉన్నాయి సార్? ఫస్ట్ వచ్చేసి గ్రావెల్ మైనింగ్ కానీ అక్రమంగా చేసినారంటే వాళ్ళ అక్కడనే సీజ్ చేయబడుతుంది. సీజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ ఇది కానీ రిపీటెడ్ అఫెండర్ అంటే రిపీటెడ్గా ఒకే అఫెండర్ కానీ చేసినట్లయితే వాళ్ళ మీద సిఆర్పిసి కింద సెక్షన్స్ కూడా పెట్టేసి వాళ్ళని శిక్షార్హులు, జైలు శిక్ష కూడా అర్హులవుతారండి. పర్మిషన్ తీసుకొని తోలాలంటే ఎటువంటి అనుమతులు అనేవి ఉండాలి? మనము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో మీరు ఒకవేళ గ్రావెల్ తీసుకోవాలనుకుంటుంటే ఆ ల్యాండ్కి సంబంధించి మనం మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి డీడీ మైనింగ్ వాళ్ళ దగ్గర, మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మనం పర్మిషన్ అప్లై చేసుకోవాలి. ఆ డీడీ మైనింగ్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చినట్లయితే మనం అక్కడ చేసుకుంటామండి. తన సొంత పొలంలో మట్టి కానీ గ్రావెల్ కానీ తోలుకోవాలంటే ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి రెవెన్యూ శాఖ నుంచి సార్? రెవెన్యూ శాఖ నుంచి కాకుండా ముఖ్యంగా మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలండి. ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీ యొక్క సొంత పొలమైన పట్టా భూమి అయినా కూడా మీరు ఒక గ్రావెల్ తవ్వుకోవాలంటే మీరు రెవెన్యూ అంటే గ్రావెల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీ పట్టా భూమిలో కొంత గ్రావెల్ తోలుకొని ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి అయితే అది చిన్న చేసుకుంటే పర్లేదు. బట్ ఒకవేళ మీరు దాని ఒక వ్యవసాయ అంటే ఒక బిజినెస్ లా చేయాలనుకుంటే, ఒక వ్యాపారంలో చేయాలనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా మీరు మీ యొక్క డీడీ మైనింగ్ వాళ్ళు అంటే మైనింగ్ దగ్గర నుంచి మీరు అప్లై చేసినట్టయితే డీడీ మైనింగ్ వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. లేకపోతే ఎటువంటి చర్యలు ఉంటాయి సార్? చర్యలు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఫైన్ వేస్తామండి. ఈ ఫైన్ వచ్చేసి మనకి 25,000 దాకా కూడా ఉంటుంది, 30,000 దాకా కూడా ఉంటుంది ఒక ట్రాక్టర్ మీద. ఒక ట్రాక్టర్ అయితే ఒకవేళ మీ వెహికల్ ఏదైనా వాడినట్టయితే, ఒక టిప్పర్ అయితే దానికి ఇంకా ఎక్కువ ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో ఆ డ్రైవర్స్ని కూడా వాళ్ళని శిక్షార్హులకు గురి చేస్తామండి.